Hi everyone, నేను మిషాల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈ రోజు మన రెసిపీలో తెలంగాణ బోనాలు స్పెషల్ చికెన్ కర్రీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. చికెన్ కర్రీ గ్రేవీ రుచిగా రావాలంటే ఎండు కొబ్బరి గసాలను డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 2 కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 1 స్పూన్ పసుపు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 2 స్పూన్ల కారం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి గసాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇందులో 2 టమాటా ముక్కలను ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ కోసం మనం 1 కప్పు పెరుగు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ప్రతి ఇంగ్రీడియంట్ వేసాక ఒకసారి కలుపుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాక ఒకసారి కలిపి మనం ముందుగా శుభ్రం చేసుకున్న 1 kg చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మసాలాలన్నీ బాగా పట్టే వరకు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేశాక కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ అయ్యే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు అయ్యాక కుక్కర్ మూత తెరిచి చూస్తే చికెన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కూడా ఈ బోనాల రోజున చికెన్ కర్రీ హ్యాపీగా చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Stay safe and please don't forget to wear a mask. Thank you for watching. Bye bye.